ఇంకా గ్రో బ్యాగ్ లో తీగ జాతులు పెట్టుకుంటారా దీంట్లో? ఇందులో తీగ జాతులు పెట్టాను, మొన్ననే తీసేసాను, మళ్ళీ పెడదాం అనేసి. అండ్ ఈ లాస్ట్ గ్రో బ్యాగ్ లో చూడండి వంకాయలు అండి, ఇవి వైట్ బ్రింజాలు, ఇవి వైట్ వెరైటీ అండి బ్రింజాల్. ఎంత పెద్దగా అయిందో ప్లాంట్ అయితే, 5 దాకా వెళ్తుందండి. విత్తనానికి వదిలిపెట్టాను, అంత సైజ్ అయింది చూడండి. ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అయ్యాయి అవి. ఓకే, అది పెట్టి కూడా 11 months అయిపోయింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను, స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను. అండ్ ఈ బకెట్ లోనేమో మిరపకాయలు పెట్టాను, ఇవి తీసేసాను. ఇవి కాస్మోస్ పడి వస్తున్నాయి. ఈ గ్రో బ్యాగ్ లో సోంపు ఉంది, ఇంకొక ప్లాంట్ ఉందండి, ఇదిగోండి. ఇది దీని పేరు చెప్పండి. గురుగాకు అంటామండి మేము, రాయలసీమ సైడ్. మేమేమో గునుగు కూర అంటాం దీన్ని. అండి ఇవి పల్లికాయలు వేసినప్పుడు అక్కడ ఆ పొలాలలో ఎక్కువ వస్తాయి. ఇక్కడ నేను మట్టిలో ఆటోమేటిక్ గా వచ్చింది ఇది, ఇంకా అలాగే ఉంచేసాను నేను. ఓకే, ఇది మనం పేడేరు అవి తెస్తూ ఉంటాం కదా, అందులో వాటిల్లో వచ్చి ఉంటుందండి. పిట్టలు, బర్డ్స్ చూడండి, బర్డ్స్ ఇప్పుడు వేసిన. ఓకే, చిలకలు ఎంత బాగా వచ్చాయి చూడండి, చెట్టు మీద వాళ్తున్నాయి. ఇక్కడ వేసిన ఫుడ్ అవి తినడానికి వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా గ్రో బ్యాగ్స్ ఉన్నాయండి, మొత్తం అన్ని గ్రో బ్యాగ్సే. ఇందులో అయితే ఓన్లీ మట్టి, పేడ, కొంచెం ఎండిపోయిన ఆకులన్నీ వేసాను. కిచెన్ వేస్ట్ ఇటుపక్క వేసాను, ఇటుపక్క 12x15 గ్రో బ్యాగ్. ఇందులో అయితే కిచెన్ వేస్ట్, మట్టి, పేడ కలిపేసి వేసేసాను. ఓకే ఓకే. అండ్ దాంట్లో వంకాయ మొక్కలండి, ఇవి ఎంత పొడుగైనవి చూడండి, 10 feet ఉంటాయండి, 10 feet పైన ఉంటుంది. ఇంకొంచెం అయితే పందిరికి ఎక్కేస్తుంది పైకి, అంత బలంగా పెరిగాయి మొక్కలు. ఇదేమో నేను ఈ మట్టిలోనే వచ్చింది, ఇది కందికాయలు మట్టిలోనే ఆటోమేటిక్ గా వచ్చిన చెట్టు ఇది, అలాగే వదిలేసాను నేను. భలే వచ్చాయండి మీకు, గునుకూర ఒకటి, ఇదొకటి. అండ్ ఈ వంకాయ ఇది కూడా వైట్ వెరైటీ. ఇక్కడ కూడా సీడ్ కోసం వదిలేసాను, అంటే ఇది అందరికి సర్వైవ్ అయితే బాగుంటుందని. వైట్ది రేర్, అసలు బెంగళూరు నుంచి వచ్చింది కదా, ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా అని, అందరికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని ఎక్కువ వదిలిపెట్టాను. ఈ వెరైటీస్ ఇవి కూడా వైట్ వేనా? ఇవి పర్పుల్ లాంగ్ వెరైటీ అండి. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇవేమో ఈ గ్రో బ్యాగ్ సైజ్ ఏమో 12x18, ఇది 12x15. ఓకే, 12 inches వెడల్పు, 15 inches హైట్. ఈ మధ్యలో ఒక 1 month బ్యాక్ పెట్టాను, మొత్తం కిచెన్ వేస్ట్, మట్టి, కొంచెం పేడేరు కలిపి పెట్టాను. ఓకే, మంచిగా స్టాండ్ లో పెట్టుకున్నారు. ఇక్కడ బర్డ్స్ కి మళ్ళీ ఇక్కడ ఫుడ్. ఇక్కడ వంకాయ చాలా పొడుగ్గా కనిపిస్తుంది, ఒకసారి చూపించండి రాధిక గారు. చూడండి ఎంత పర్పుల్ లాంగ్ బ్రింజల్. లాంగ్ అంటే నిజమైన నిర్వచనం లాగా ఉంది, చాలా లాంగ్ వచ్చింది అండ్ చాలా బలంగా కూడా పెరుగుతుంది ప్లాంట్. ఈ కిచెన్ వేస్ట్ వల్లనే ఇలా పెరుగుతుంది అన్నమాట. సో మీరు దాంట్లో కిచెన్ వేస్ట్, మట్టి వేస్ట్ పెడతారంటండి, అది డీకంపోజ్ అయిన తర్వాత మొక్క నాటుకుంటారంట. అండ్ 10 days పక్కకు పెట్టేసి కొంచెం కంపోస్ట్ అయిపోయిన తర్వాత నాటుకుంటారు. అది ఇదేంటండి, ఇదే ట్రాప్ పెట్టుకున్నారు కదా, ఇది బ్రింజల్స్ కి ట్రాపర్ అండి. ఇది ఈ ప్లాంట్ ఏంటండి, ఈ పెద్ద గ్రో బ్యాగ్ లో ఉంది చూడండి, ఇది దానిమ్మ అండి. ఓకే, 5 దాకా వెళ్ళిపోయిందండి. ఈ ప్లాంట్ వెరైటీగా ఉంది, ఇది వాటర్ యాపిల్ అండి. ఓకే ఓకే, ఇది వాటర్. ఇది కూడా నేను కట్ చేయలేను, ఏ మొక్కని కట్ చేయలేను. ఇవి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇవి కూడా 11 months అయిందండి. స్టార్టింగ్ లోనే పెట్టాను ఇవి. మీరు మొదటి నుంచి స్టాండ్ చేపించిన తర్వాత తెచ్చి పెట్టుకున్నారా గ్రో బ్యాగ్స్? లేదండి, స్టాండ్ చేసి మొక్కలు తెచ్చి పెట్టాక స్టాండ్ చేపించి తర్వాత పెట్టుకున్నాను అనమాట. సో దాంట్లో కూడా ఒక బాటిల్ కనిపిస్తుంది చూడండి, బాటిల్లో కిచెన్ వేస్ట్ చేశాను. ఇంకా దీనికి కొంచెం వేసి మళ్ళీ పైన కొంచెం మట్టి కప్పేస్తాను, పెట్టేస్తారంట. బాగుందండి, పెద్ద గ్రో బ్యాగ్స్ అండి ఇవి కూడా. ఇందులో చెర్రీ టమాటోస్ ఇప్పుడే పెట్టాను, 2 days బ్యాక్ పెట్టాను. దీంట్లో ఇంతకుముందు ఖాళీ టమాటోలు ఉండేవి, ఖాళీ చేశాను. 2 days అట్లా ఎండింది అనుకోండి, తర్వాత మళ్ళీ కొంచెం వర్మి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టుకోవడానికి రెడీ ఉంటుంది. పైన బర్డ్స్ చూడండి, అసలు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయనండి. మీరు ఆకుకూరలు పెడితే అవి బతకనివ్వవు కదా అస్సలు. నేను ఆకుకూరలు పెట్టినప్పుడు ఒక కొంచెం మొలకల చివరికి కింద పెడతాను, కింద పెట్టి తర్వాత కొంచెం వచ్చేసినాక తీసుకొచ్చి ఒక వల లాంటిది కప్పేసుకుంటాను. అప్పుడు కొంచెం దీంట్లో ఈ బకెట్ లో కూడా ఇది మునగ మొక్క పెట్టాను. ఇది కూడా పైన కట్ చేశాను,
ఇంక సైడ్ నుంచి అంతా వచ్చేస్తున్నాయి. ట్రిమ్ చేశారు, పైకి నుంచి వస్తుంది. అండ్ ఇది ఖాళీగా ఉంది కదా, ఇందులో కూడా టమాటోలు పెట్టాను. ఇందులో ట్రాప్ అయిపోయిందని తీసేసారు, మళ్ళీ పెట్టుకుంటారు. పెట్టాలి. అయితే ఇది కూడా ఇంకొక కైండ్ ఆఫ్ ట్రాప్ అండి. ఇది కూడా దాంట్లో కూడా లూర్ ఉంటుంది. ఇది వాటర్ పోయాలా దాంట్లో? వాష్ చేసుకోవాలండి. ఇదిగోండి, దీంట్లో ఏమన్నా వచ్చాయి పురుగులు? ఇదిగోండి. ఓకే ఓకే, ఫ్రూట్ ఫ్లైస్ వచ్చాయి చూడండి దాంట్లో కూడా. ఇక్కడ లూర్ ఉంటుంది, దాంట్లో ఇక్కడ లూర్ పెట్టేస్తాం కదా. ఓకే, దానికి అట్రాక్ట్ అయ్యి ఇందులో కొంచెం వాటర్ వేసి ఆయిల్ వేసి పెడతాను. ఓకే, అప్పుడు ఇంకా అవి అట్రాక్ట్ అయ్యి చనిపోతాయి. ఓకే ఓకే, ట్రాప్ బాగుంది. బంతి పూలు, ఇవి బంతి పూలు కూడా చాలా బాగా పెంచుతున్నారు రాధిక గారు. ఇదేమో నెల్లికాయల చెట్టు అండి, చిన్న ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు. ఓకే ఓకే, మొక్క చాలా పెద్దగా అయింది చూడండి. ఇది కూడా మీరు మొక్క తెచ్చే పెట్టుకున్నారు? మొక్క తెచ్చే పెట్టాను. ఈ ప్లాంట్ అంటే ఇది సపోటా అండి. ఓకే, సపోటా. కాయలు కాసాయండి ఇవి? ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇంత ముందు కాయలేదు, ఇక్కడ ఇప్పుడే స్టార్ట్. ఓ, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటండి పిందెలు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు అండి, ఇందాక అక్కడ చెప్పాను కదా 4 మొక్కలు పెట్టుకున్నానని, ఇది రెండోది. చెట్టు నిండా ఉన్నాయండి కాయలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో కూడా కిచెన్ వేస్ట్ మట్టి పేడ ఎరువు పెట్టాను, కలిపి పెట్టుకున్నారు. మంచిగా పెరుగుతున్నాయండి మొక్కలు. అవును. అండ్ ఇటుపక్క సిమెంట్ కుండీల్లో ఇక్కడ ఒక పూల మొక్క ఉంది, ఇది ఇందాక చూసిందే కదా. ఓకే, ఇక్కడ ఇదేం మొక్క అండి? దీంట్లో ఇది తులసి అండి. ఇది పేరు ఐడియా ఉందా? ఐడియా లేదండి. ఓకే, చూసినా వాళ్ళు చెప్పండి. ఇది హెల్త్ కూడా తులసి అంటండి. ఏం తులసి అంటారో మరి తెలిసిన చెప్పండి. ఇదేం ప్లాంట్ అండి? ఇది చూడబోతే పూల మొక్కలా ఉంది. పూల మొక్కనేనా? నేను అనుకోవడం అది జర్బెరా. అదే అండి, పెద్ద సైజు పూలు. అవును, పెద్ద సైజు. అండ్ ఇక్కడ చూడండి బెండకాయలు. ఎందుకని బెండకాయలు ఇన్ని పెట్టుకున్నారు? ఎన్ని కుండీలు ఉన్నాయి చూడండి, దాదాపుగా ఇది 10 కుండీలు ఉన్నాయా? 8 ఉన్నాయి. బెండకాయలు, వంకాయలు మా ఇంట్లో ఎక్కువ తింటారండి, సో మీకు అందుకే అవే ఎక్కువ ఇష్టమని నేను అవే ఎక్కువ పెంచుతున్నాను. ఇవన్నీ కూడా స్టార్ బెండనేనా? అవునండి, అన్ని స్టార్ బెండ రెక్టాంగులర్ పాట్స్ లో పెట్టుకున్నారు. వాటికి మంచిగా స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారండి. ఇది ఎడీనియం ప్లాంట్. అవును, ఎడీనియం ప్లాంట్. వైట్ పింక్ రెండు కలిసి ఉంటుంది ఇది. ఇదేమో ఆరెంజ్ పింక్ కలిసి ఉంటుంది, ఆరెంజ్ పింక్ లాగా వస్తుంది. అవును, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇటుపక్క ఆకుకూరలు పెట్టుకున్నారు కదా రాధిక గారు? ఇక్కడ పుదీనా పెట్టాను, ఇంట్లో వాడుకోవడానికి తీసుకొచ్చి అవి మళ్ళీ అలాగే పెట్టేశాను. ఇక్కడ కొత్తిమీర పెట్టాను, ఇక్కడ కొత్తిమీర తీసేసి వాడేశాను. ఇవి విత్తనాలు వేసాను, అన్ని సీడ్స్. చెర్రీ టమాటో, వంకాయలు. ఇదేమో ఫ్లవర్ మొక్క. ఓకే ఓకే, బర్డ్స్ ఎట్లా మొత్తున్నాయి చూడండి, సౌండ్ మీకు వినిపిస్తుందో లేదు పక్కన. ఇదేమో పొనగంటి కూర, ఇదేమో చుక్క కూర. అయిపోయినట్టుంది, అయిపోయింది, తీసేసాను. ఇవి బచ్చల కూర, సీడ్స్ కోసం అలాగే వదిలేసాను. మొద్దు బచ్చాలి లేకపోతే తీగ బచ్చలి? తీగ బచ్చలే అనుకుంటా అండి. అంటే మనం ఇది కట్ చేసామనుకోండి తీగ రాదు, అక్కడికే మళ్ళీ బుషిగా వస్తుంది. ఎప్పటికప్పుడు కట్ చేసేస్తుంటే బుషిగా వస్తుంది. ఇలా వదిలేసామంటే తీగలాగా వస్తుంది. ఇంకా సీడ్స్ వచ్చాయని సీడ్స్ కోసం వదిలిపెట్టేశాను. ఇవి పక్షులు పెట్టానండి, కింద బర్డ్స్ పెట్టాను. కాకపోతే 6 బర్డ్స్ పెట్టాను, అందులో 2 చనిపోయాయి. ఇంకా నేను తట్టుకోలేక అన్ని పైకి తీసుకొచ్చి వదిలేసాను. కింద పెట్టుకొని ఉన్నాను. ఇటు వంకాయ పెట్టాను, ఇటుపక్క వైట్ వంకాయ పెట్టాను. సీడ్స్ కోసం చాలా మంచి సైజ్ అండి, వదిలేసాను. ఇది ఈ డ్రమ్ములో ఏం చేస్తారు మీరు? వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకుంటాను, అలాగే జీవామృతము అలాంటివి తయారు చేసుకుంటాను. దీంట్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసుకొని మొక్కలన్నిటికీ మోటార్ పైప్ వేసి ఇందులో పెట్టేసి మళ్ళీ ఇచ్చేస్తాను మొక్కలన్నిటికీ వాడుకోవడానికి. ఇప్పుడు నీళ్లు పోయడం ఎట్లా పోస్తారు మీరు? పైప్తో అండి, ఒక రోజు పైప్తో పడతాను, ఇంకొక రోజేమో బకెట్లో పెట్టేసి కొన్నిగా వేస్తాను. ఓకే ఓకే, ఇక్కడ పైప్ ఉంది, దానికి షవర్ టైప్ ఉందండి, దాని నుంచి పెడతారంట. ఇటుపక్క ఈ కుండీలు ఏమున్నాయండి ఖాళీగా? ఇవి టమాటాలు ఉండేవి, అయిపోయి తీసేసాను. ఇదేంటిది బాటిల్? ఇది జ్యూస్ బాటిల్, జస్ట్ హ్యాంగింగ్ చేయడం కోసం పిల్లలు చేశారు, దానికి పెయింటింగ్ వేసి. చాలా బాగుందండి క్రియేటివ్గా.
ఇక్కడ ఇదేమంటారు వాటిని, ఈ పూలని ఏమంటారు కదా, సత్యనారాయణ పూలు అంటారు వీటిని. అవునా, సత్యనారాయణ పూలని అంటారు. బాగున్నాయి. ఇక్కడ అదేంటండి, గోరింటాకండి. ఓకే, గోరింటాకు మొక్క. అండ్ ఇది కూడా బ్లాక్ టబ్లోనే పెట్టుకున్నారు. అండ్ ఇది పెద్ద టబ్లో ఇదేంటండి, ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్, ఇదిగోండి ఫ్రూట్ ఇక్కడ ఉంది. పైదాకా వెళ్ళిపోయింది. ఇదిగోండి ఫ్రూట్ ఉందా? ఓకే, 2 వచ్చాయి, ఒకటి తీసేసుకున్నాము. ప్యాషన్ ఫ్రూట్. ఇది ఏ కలర్ ఉందండి? ఎల్లో కలర్, లోపల ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ పల్పు వచ్చింది. ఇక్కడేమో ఇంకా ఎన్ని డేస్ అవుతుంది మీరు అది పెట్టి, ప్యాషన్ ఫ్రూట్ పెట్టి? ఒక 2 months అవుతుంది. ఒక ఫ్రూట్ వచ్చింది ముందే నేను తీసుకొచ్చినప్పుడు, తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకో ఫ్రూట్ వచ్చింది. ఎన్ని డేస్ అవుతుంది ఇది పెట్టి మీరు? 2 months అయింది. నర్సరీ నుంచి తెచ్చాను. ఇందులో బంతి విత్తనాలు నారు పోసి. ఇవేమో చెర్రీ టమాటోస్. నారు పోసుకున్నారు. హ్యాంగింగ్ బాస్కెట్స్. ఇందులో బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, దాన్ని ఏమంటారో మరి. అక్కడ ఉన్నాయి బ్లూ కలర్ ఫ్లవర్స్ దీంట్లో. ఓకే, ఇట్లా వస్తాయంటండి. ఇట్లా ఫ్లవర్స్ వస్తాయంట, దీని పేరు తెలీదు. ఇక్కడ ఇది టర్టిల్ వైన్ కదా. అవును, టర్టిల్ వైన్. అటు పక్కనేమో మనీ ప్లాంట్. హ్యాంగింగ్ బాస్కెట్లో చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు. ఇది ఐడియా ఉందండి నేమ్? ఏమంటారు, నేమ్ తెలీదు. బాగుందండి. కొమ్మతో వస్తుంది కదా? వస్తుందండి. ఓకే, నేను తీసుకెళ్తా. ఇలా ఉంటే కొమ్మ పెట్టేస్తే వస్తుంది. ఇది తమలపాకు అండి. చాలా బాగా వచ్చిందండి. ఇతల అది ఇన్సులిన్ ప్లాంట్. ఇదేమో సంపంగి పువ్వులు, ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఓకే, సంపంగి పూలు చాలా పూసాయి అసలు. ఇప్పుడు ఇవి మొగ్గలేనా? ఇవన్నీ మొగ్గలు కాదు, పువ్వులు అయిపోయినాయి కదా, అందులో ఇవన్నీ అవే. ఆ గింజలు ఏమైనా వస్తాయా? ఏమో తెలియదండి నాకు. గింజలు వస్తాయి. ఇది కూడా పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టుకున్నానండి. ఇది నిమ్మ మొక్క. అవును. ఇక్కడ ఇంకొక పపాయ ప్లాంట్ ఉందండి. ఇది కూడా సీడ్ నుంచే పెట్టారండి, లేకపోతే మొక్క తీసి పెట్టాను. ఓకే, ఇటు పక్క ఇదేమో జామకాయ. ఇది ఏ వెరైటీ అంటారు? నార్మల్ జామకాయ అండి. నార్మలేనా, కానీ కాయ తెంపండి, బాగున్నట్టుంది. మా పాపకి తీసుకెళ్ళొచ్చా? టేస్ట్ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అసలు, తీయగా ఉంటుంది అసలు. మాకు గిఫ్ట్ ఇది వచ్చినందుకు. నిన్నొకటి కోసాను, మొన్నొకటి కోసాను. ఇంకా పెద్ద ఇంత ఉండే కాయలు. నిన్నొకటి మొన్నొకటి కోసాను, ఇంకా 2 ఉన్నాయి. ఓకే, ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రమ్లో పెట్టుకున్నారు. అవును, బాగుంది. అటు పక్కేమో కనకాంబరాలు పెట్టాను. ఇది వామాకు. మంచి స్మెల్ ఉందండి ఇక్కడికి వస్తే. ఇది కూడా మళ్ళీ గునుగు. మీరేమంటారు వాటిని? గురిగాకు అంటారు మీరు. దీంట్లో మల్లె మొక్కలు ముద్దగా వస్తుందండి. మల్లె పువ్వు ఇంత మంచిగా వస్తుంది. నా దగ్గర మల్లె మొక్కలు లేవు. అది కూడా మల్లెది. అటుపక్క కూడా మల్లె. అది ఇంకొక వెరైటీ. అవునండి. ఇదేమో అరేక పాము. అవును. ఇదేం ప్లాంట్? ఇది కూడా దేవగన్నేరు. వాటిని దేవగన్నేరు అంటారు అనుకుంటా. ఇవ్వండి, ఇట్లా వస్తాయి పూలు. ఓకే, ఇది ఇంకొక పేపర్ ప్లాంట్. ఇది పేపర్ ఫ్లవర్స్ ఇంకొక ప్లాంట్ అండి. దీంట్లో సిమెంట్ కుంటలో పెట్టుకున్నారు. ఇది కూడా ఒక ఎల్లో ఫ్లవర్స్ పువ్వులు కట్ చేశాను, మళ్ళీ వస్తున్నాయి. ఓకే, ఇవి పోకా ఫ్లవర్స్. బంతి పూలు బాగుంటాయి ఇవి చూడడానికి. ఇది లిచ్చీ అండి. ఇది లిచ్చీ ప్లాంట్. ఎప్పుడైనా పూసాయా? లేదు, రీసెంట్ గా తెచ్చి పెట్టారా? అవునండి, నర్సరీ నుంచి మేళాల నుంచి తీసుకొచ్చాను. అప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ట్రిమ్ చేసి పెట్టారండి, మళ్ళీ ట్రిమ్ చేశాను. ఓకే, స్టెమ్స్. ఎందుకంటే మునగ ఎన్ని పెట్టుకున్నారు? నాకు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అంటే మీరు ఫ్రీక్వెంట్ గా ఎక్కువ వాడుతూ ఉంటాను మునగాకు. తాలింపు, కర్రీస్ అలాంటి వాటికన్నిటికీ వాడుతూ ఉంటాను. యువతలో మందారం పూలు కనిపిస్తున్నాయి. ఇదేం మొక్క అండి? ఇది కూడా మందారమే అండి. ఇది ఈ కలర్ పూస్తుందా? ఓకే, ముద్ద మందారం అంటారు. ఈ కలర్ లో ముద్ద మందారం. ఓకే, అవతల కూడా అది ఒక వెరైటీ మందారం కలర్. ఇది ఒక వెరైటీ మందారం. ఇది మిరప మొక్క పెట్టుకున్నారు. ఇది మిరప మొక్క. ఇవి వంకాయ మొక్కలు పెట్టాను ఇప్పుడు.
మీ ఇంట్లో ఎక్కడ చూసినా వంకాయలు బెండకాయలు ఎక్కువ వంకాయలు వాడతామండి కర్రీస్. తింటూ ఉంటారు. మొన్నగా ఇది కూడా చక్కెరకేలేనా ఇది కూడా? ఇదేంటిదండి? ఇది ఏమందారం? ఇక్కడ ఉంది కదా, ముద్ద మందారం అండి. ఈ వెరైటీనా? ఇదేమో లిల్లీస్, రెయిన్ లిల్లీస్. ఇక్కడ మిరప ప్లాంట్స్ లా ఉన్నాయి కొంచెం. ఇక్కడంతా గోంగూర పెట్టాను, అయిపోయి సీడ్స్ తీసుకొని కట్ చేసేసాను. అవతలవి ఇది బ్రహ్మకమలం అండి. పూలు ఏమైనా పూసిందండి? లేదండి, రీసెంట్గా పెట్టాను, బెంగళూరు నుంచి తీసుకొచ్చి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఒక ఆకు తీసుకొచ్చాను, దాన్నే ఒక 4-5 తుంచి పెట్టాను, అన్నిట్లలో వచ్చేసాయి. అవును. ఇంట్లో డ్రమ్ములో కూరకాయలు, కూర అరటి అది. అవునండి. ఓకే ఓకే, బాగుందండి మొక్క. ఇది లైట్ పింక్ మందారం అండి. లైట్ పింక్. ఇక్కడ కనకాంబరము అండ్ ఈ జెడ్ ప్లాంట్. ఇవి ప్లాంట్ ఉంది. ఇది కలంకోయ్. అదే కలంకోయ్ ప్లాంట్ చాలా బాగుందండి. ఇది స్టెమ్ నుంచి వస్తుందండి. అయితే నేను తీసుకుంటాను. ఓకే. ఇదేమో మే నెలలో పూస్తాయండి పువ్వులు, మే ఫ్లవర్స్ పెద్ద పెద్దవిగా. ఇవి కూడా అంతే. ఇది కూడా అదే. వీటిల్లో అవి రజనీగంధ బల్బ్స్ పెడదామని ఖాళీ చేశాను. ఓకే, అవి ఎక్కడ తెప్పిస్తున్నారు? ఆన్లైన్లో తెప్పించానండి. తెప్పించారా? పైన మీ వెనకాల పెద్ద సొరకాయ ఉందండి. విత్తనాలు వదిలిపెట్టానండి, సీడ్స్. అది ఎక్కడ పెట్టుకున్నారు? అది ఈ డ్రమ్లో పెట్టానండి. ఓకే. డ్రమ్ని 200 లీటర్స్ డ్రమ్ని 2గా కట్ చేసి ఒక దాంట్లో నిమ్మకాయ పెట్టాను, ఒక దీంట్లో అంటే దీంట్లో మొత్తం కిచెన్ వేస్ట్ ఎండాకులు అన్నీ వేసి నింపేశాను. తర్వాత ఇది పెట్టేశాను, పైకి వేసా, కొంచెం కిందకి తగ్గింది. ఇది చూడండి బీరకాయ. ఇది కూడా ఈ డ్రమ్లోనే ఉంది. ఇందులోనే ఉందండి. బీర సొర 2 డ్రమ్లో ఉంది. సొర చూడండి, ఇక్కడ చూడండి పైన వేలాడుతున్నాయి. ఇవి మీరు పాలినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీకు తేనెటీగలు. నేను బీరకాయల కన్నా చేశాను కానీ పాలినేషన్, వంకాయలు, టమాటాలు, మిర్చి వేటికి పాలినేషన్ అసలు చేయలేదు. కాస్మోస్ ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాల్సిన పని కూడా ఏం లేదు, చాలా తేనెటీగలు వచ్చేస్తాయి. ఇది మందారము, అక్కడ రోజ్ ప్లాంట్ పెట్టాను. ఇది రోజ్. ఏ కలర్ అండి? ఇది పింక్ కలర్ అండి. నాటుదా? నాటు గులాబీ. ఓకే. అటుపక్క ఇది మందారం అండి. ఇది రెడ్ కలర్ ముద్ద మందారం. ముద్ద మందారం. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఒంటిరేకు రెడ్ కలర్ మందారము. ఒంటిరెక్క. ఓకే, మామూలుగా వస్తుంది అన్నమాట. ఇది నందివర్ధనం. ఇది ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయ అండి. ఇందులోనే ఇవి పెట్టాను, శివుడికి ఇష్టం బిల్వ పత్రాలు, బిల్వం పెట్టుకున్నాను, ఇందులోనే పెట్టాను. ఉసిరి బిల్వం ఒకే దాంట్లో పెట్టాను. అట్లా. ఇది పారిజాతం అండి. పారిజాతం పెట్టుకున్నారా? పూసాయండి, రోజు పూస్తున్నాయి పువ్వులు. ఇగోండి. ఓకే, పారిజాతం మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈ సీడ్లో నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది. రాధిక గారు, మీ గార్డెన్ అంతా చాలా బాగుందండి. మీరు ఈ మొక్కలు పెంచడానికి మీరు ఏమేమి వాడతారు? ఫర్టిలైజర్స్, లిక్విడ్స్ ఏం వాడతారు? ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఫిష్ అమైనో యాసిడ్ చేస్తున్నానండి. ఓకే. డీకంపోజర్, వేస్ట్ డీకంపోజర్, జీవామృతము, ఆవు పేడ తెచ్చుకుంటున్నాను. అవి కూడా వాటర్ లో కలిపి పోస్తుంటారు? అలాగే డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నానండి, మాగిన పశువులు తెచ్చుకొని. మీరు ఇంకా ఇప్పుడు పెస్ట్ ఏమేమి నోటీస్ చేశారు మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి? నాకైతే అసలు ఇంతవరకు ఏం రాలేదండి, పెస్ట్లు పెద్దగా ఏం రాలేదు. చిక్కుడు చెట్టుకైతే చిన్న పేను బంక్ లాగా వచ్చింది. ఇంకా అది కొంచెం నీమ్ ఆయిల్, ఇంగువ స్ప్రే చేశాను. మీకైనా పెస్ట్లు వచ్చినా మీ పిచ్చుకలు బతకనివ్వండి, పురుగులు. అది అడ్వాంటేజ్ ఉంది మీకు. ఇలాగే యూట్యూబ్ ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంక వెంటనే అసలు డిసెంబర్ 26 నా బర్త్డే అయితే 22కి నేను పెట్టేసేయాలని చెప్పి అంతకుముందే తీసుకొచ్చి స్టార్ట్ చేసేసాను. రిజల్యూషన్ ఇది. అవును. ఓకే. తర్వాత సంపత్ గారి వీడియోస్ చూసాను చాలా. ఓకే, మా వీడియోస్ చూసానండి. చూసి అలా ఇన్స్పిరేషన్ అయ్యి పెట్టాను. చాలా బాగుందండి మీ టెర్రస్ గార్డెన్. చాలా మంది మీ గార్డెన్ చూసి ఇన్స్పైర్ అయ్యే ఉంటారు.
అండ్ రాధిక గారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఓకే, అదే అండి ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇంకా తన ఛానల్లో మనం చూపించలేనివి ఏమన్నా ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే అసలు మార్నింగ్ 2 hours, ఈవినింగ్ ఒక 3-4 hours ఇక్కడే కేటాయిస్తున్నాను. మీరు ఇక మీ టైం అంతా గార్డెన్లోనే. మీకు మీ పిల్లలు హెల్ప్ చేస్తుంటారా? చేస్తారండి. చిన్న ఆమె చేస్తుంది, పెద్ద ఆమెకి చదువుకోవడం అంటే ఎక్కువ ఇష్టము, తన చదువులోనే ఉంటుంది. చిన్న ఆమె హెల్ప్ ఎక్కువ చేస్తుంది. ఏమేం చేస్తారు మీ పాపలు హెల్ప్? నేను స్టార్టింగ్ లో వర్మిక్ కంపోస్ట్ బస్తాలు కొన్ని తెచ్చుకున్నానండి, ఫ్రూట్ మొక్కల కోసం అని. అవన్నీ మోసుకొచ్చి పైకి కలపడంలో కొంచెం హెల్ప్ చేసింది తను. ఓకే, అవి కలపడం అంటే మామూలు విషయం కాదు. అవును, కానీ 25 kgs బస్తాలు కూడా మోసుకొని వచ్చి నాకు పైకి ఇచ్చింది. మా సిస్టర్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు, తను కూడా వాళ్ళు కూడా స్టార్టింగ్ లో కొన్ని మొక్కలు పెట్టడానికి కొంచెం హెల్ప్ చేశారు. మీకు నర్సరీ దగ్గరలోనే ఉందండి. ఉంది. ఓకే, చూసారు కదండి, ఇంత అందమైన మిద్దె తోటకి మనల్ని ఇన్వైట్ చేసినందుకు రాధిక గారికి మన ఛానల్ తరపున ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు, మీకు చాలా చిన్న గిఫ్టే బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ గార్డెన్ చాలా బాగుంది, మా వ్యూవర్స్ అందరికీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, నా గార్డెన్కి విజిట్కి వచ్చినందుకు. మాకే చాలా ఆనందంగా అనిపించింది, మనకి ఒక మంచి మిద్దె తోట చూసిన ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. మీరు కూడా మీ గార్డెన్ విజిట్కి నన్ను ఇన్వైట్ చేయాలనుకుంటే మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ మీ గార్డెన్ ఫొటోస్ 1-2 ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి. బాయ్.